ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఫిబ్రవరి 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఈ వారఫలములను సూచనప్రాయముగా పరిశీలన చేద్దాము. పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము శుక్ల పక్షమి విధియ శతభిష నక్షత్రంతో ఈ ఆదివారం మొదలవుతున్నది. గ్రహ సంచార గమనాలను పరిశీలించినట్లయితే సూర్యోదయ లగ్నము మకరము. ఫిబ్రవరి 14 వరకు రవి మకర రాశిలో కుజబుధ గ్రహములతో సంచరిస్తారు. తదుపరి రవి కుంభంలోకి ప్రవేశించి శనిగ్రహంతో కలిసి మార్చి 15 వరకు సంచరిస్తారు. మీనంలో రాహువు, మేషంలో గురువు, కన్యలో కేతువు. ఫిబ్రవరి 12వ తేదీ వరకు శుక్రగ్రహం ధనుసులో ఉంది. తదుపరి మకరంలోకి సంక్రమణం చేసి కుజబుధ గ్రహములతో కలిసి సంచరిస్తారు. ఈ వారంలో ఫిబ్రవరి 16వ తేదీ మనందరికీ చాలా ముఖ్యమైన పండుగ మాఘశుద్ధ సప్తమి. ఆ రోజు సూర్యుడు 30 కళలతో ప్రకాశిస్తాడు. ఈ పండుగను సనాతనంగా మనం అందరం జరుపుకుంటూ వస్తూ ఉన్నాము. ఆ రోజు పిల్లలు పెద్దలు అందరూ మాఘస్నానం ఆచరించి స్వామికి చిక్కుడు ఇస్తరాకులో పాయసానాన్ని నివేదనగా సమర్పించి ఆదిత్య హృదయము సూర్యాష్టకం పఠించి శ్రీ సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తాము. ఆయనే గ్రహరాజు, ఆయనే ఆరోగ్య ప్రదాత కనుక ఆయన్ని పూజించి మనందరం ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుదాం. మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో తప్పకుండా మంచి అభివృద్ధి ఉన్నది. మానసికంగా కుదుటపడతారు. పనులు చురుకుగా సాగుతాయి. స్నేహితుల ప్రోద్బలంతో కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సందేహాలు అపోహలకు తావివ్వద్దు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం అందుతుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. స్థిరచర ఆస్తుల వ్యవహారంలో మెళుకువ వహించండి. వ్యాపకాలు అధికమవుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. మీ అలవాట్లు, మీ బలహీనతలను మీ అదుపులో ఉంచుకోండి. అంతా శుభం జరుగుతుంది. రాహుగ్రహ అనుగ్రహం కోసం రోజు శ్రీ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి. శుభం కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. అనేక మార్గాల నుంచి ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా ఆదాయ వనరులను పెరుగుతాయి. జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. వృత్తి వ్యాపారాలు నిలకడగా లాభసాటిగా సాగిపోతాయి. విదేశీ సొమ్మును అనుభవించడం కూడా జరుగుతుంది. ఎక్కువగా శుభవార్తలే వింటారు. 1-2 ఊహించిన శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎటువంటి ఆరోగ్య సమస్యనైనా మీరు అధిగమించి చాలా ఉపశమనం పొందుతారు. లక్ష్యం చేరువలో ఉంది. మనోధైర్యంతో మెలగండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆర్థిక విషయాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అధికం అయినప్పటికీ మీ ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉంటారు కనుక మీరు అధిగమిస్తారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. వ్యాపారులకు పురోభివృద్ధి. విద్యార్థులకు కొంత ఒత్తిడి ఆందోళన ఉన్నప్పటికీ విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. అనుకూలమైన సుఫలితాల కొరకు శ్రీ గణపతిని పూజించండి. ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి. శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. ఆర్థిక లావాదేవీలు పురోగమనంగా సాగుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. నగదు స్వీకరణ చెల్లింపుల్లో మెలకువ వహించండి. ఆది బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని అతిగా నమ్మవద్దు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా ఉత్తమం. సంతానానికి శుభయోగం. వాస్తు దోష నివారణ చర్యలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సలహాలు సహాయం ఆశించవద్దు. స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు.
నిరుద్యోగులకు శుభయోగం, వృత్తి ఉపాధి పథకాలు నిలదొక్కుంటారు. నూతన వ్యాపారులకు అనుకూలం. కుజగ్రహ అనుకూలత కొరకు మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, మీకు మేలు జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. విదేశీయాన సంబంధమైన సమస్యలు ఆటంకాలను తొలగిపోతాయి. విదేశాల్లో స్థిర నివాసానికి మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు సైతం విదేశీ నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఆదాయం అనేక విధాలుగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా ఆలోచించవద్దు. మీ ప్రయత్నాలకు ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. సోమవారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉన్నది. ధన సహాయం అందించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. మానసికంగా కుదుటపడతారు. సంతాన విషయంలో శుభఫలితాలు ఉన్నాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. యోగా ఆధ్యాత్మికతల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాహుగ్రహ ప్రీతికి ప్రతిరోజు శ్రీ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి. గురువారం శివుణ్ణి దర్శించండి, మీకు శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. ఆశావాద దృక్పథంతో మెలగండి. ఏ విషయానికి నిరుత్సాహపడవద్దు. త్వరలో శుభవార్తలు వింటారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి, కానీ అవసరాలకు ధనం అందుతుంది. పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. మంగళ బుధవారాల్లో మీ ఫోన్ నుంచి వచ్చే సందేశాలను మీరు ఎప్పటికీ నమ్మవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు ప్రయత్నిస్తారు. బ్యాంక్ వివరాలు గోప్యంగా ఉంచండి. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసి వస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రైవేటు సంస్థల ఉద్యోగస్తులకు ఇది కష్ట సమయం. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. శివుడిని పూజించండి. ఆర్థిక ఇబ్బందుల పరిహారం కొరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, మీకు శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. ప్రతిభా పాఠవాలు వెలుగు చూస్తాయి. మీ సమర్థతపై ఎదుటివారికి గురి కుదురుతుంది. అందరితో కలుపుగోలుగా మెలుగుతారు. పరిచయాలు బలపడతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ నిర్ణయం ఆమోదయోగ్యం అవుతుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. చేపట్టిన పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. అజ్ఞాత వ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆహ్వానాలు అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. పదవులు, సభ్యత్వాల యత్నాలు సాగిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల అనుభవం గడిస్తారు. నూతన వ్యాపారాలకు ఇది అనుకూల సమయం. రాహుకేతు గ్రహముల ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకిని పఠించండి. అదేవిధంగా శ్రీ గణపతిని ఆరాధించండి, శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. కొన్ని ముఖ్యమైన శుభయోగాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యమైన ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదారులు లొంగి ఉంటారు. కొత్త ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. ఆర్థికంగా అంచనాలకు మించిన లాభాలు చేకూరుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇష్టమైన తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. మీ ఆలోచనల కార్యరూపం దాల్చుతాయి. పెట్టుబడులకు ఇది తగిన సమయం. ఆదాయం బాగుంటుంది. గృహ ప్రయత్నాలు సాగిస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు, స్నేహాలు బలపడతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు శ్రీ సూర్యనారాయణమూర్తిని పూజించండి. మీకు ఎంతో ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, శ్రేయస్సును కలిగిస్తుంది. అదేవిధంగా గోధుమలు దానం చేయండి, శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకుంటారు. మంగళవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వాగ్వాదాలకు దిగవద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. సంతానం కదలికలపై దృష్టిని పెట్టండి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు హోదా మార్పు జరుగుతుంది. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండండి. గోచార రీత్యా శని అర్ధాష్టమంలో ఉంది కనుక శివుడిని పూజించండి, శుభం కలుగుతుంది. రాహుగ్రహ ప్రీతికి శ్రీ దుర్గా సప్తశలోకి పఠించండి, మేలు కలుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. వ్యవహార అనుకూలత ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. పరిచయాలు బలపడతాయి. నూతన యత్నాలు పనులు ప్రారంభిస్తారు. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. బుధ గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయం స్వయంగా చూసుకోండి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పొదుపునకు అవకాశం లేదు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. ఆశించిన పదవులు దక్కవు. ఇది ఒకందుకు మంచిదే. ఒత్తిడి నుంచి బయటపడతారు. సంతానం ఉత్సాహాన్ని అదుపు చేయండి. ఉపాధ్యాయులకు పనిభారం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. వివాహ వేడుకల్లో మీరు అందరినీ ఆకట్టుకుంటారు. అంతా శుభం జరుగుతుంది. ప్రతిరోజు 21 సార్లు ఓం గురవే నమః అని మంత్రాన్ని జపించండి. అనుకూలమైన శుభఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయండి. మంచి జరుగుతుంది. తదుపరి మకర రాశి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయం అవుతుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. కావలసిన పత్రాల సమయానికి కనిపించవు. చీటికి మాటికి అసహనం చెందుతారు. మీ శ్రీమతి సహాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు కింది స్థాయి సిబ్బందితో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉపాధి పథకాలు చేపడతారు. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉన్నది. అయినప్పటికీ విజయం సాధిస్తారు. ఆర్థికంగా గణనీయమైన పురోగతి ఉంటుంది. ఇబ్బందికరమైన ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా మీరు విజయం సాధిస్తారు. ప్రతి బుధవారం శ్రీ గణపతిని దర్శించండి. మీకు ఎంతో మనశ్శాంతినిస్తుంది. తదుపరి కుంభరాశి. సంకల్ప సిద్ధికి ఓర్పు ప్రధానం. మనోధైర్యంతో మెలగండి. అవకాశాలు చేజేరినా నిరుత్సాహపడవద్దు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. అతిగా ఆలోచించవద్దు. పరిస్థితులు నిదానంగా కుదుట పడతాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపునకు ఆస్కారం లేదు. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతాన విషయంలో శుభ ఫలితాలున్నాయి. వివాహ యత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో మెళకువలు వహించండి. రాజకీయ నాయకుల నుండి మీకు ఆదరణ లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంస్థల స్థాపనకు తరుణం కాదు ఇది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రైవేటు సంస్థల ఉద్యోగస్తులకు చికాకులు అధికం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. రాహుకాలం దీపం పెట్టుకొని శ్రీ దుర్గను ఆరాధించండి. సూర్య నమస్కారాలు ప్రతి ఉదయం చేయండి. ఆరోగ్యము మనశ్శాంతిని పొందండి. తదుపరి మీనరాశి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఖర్చులు అధికంగా ఉన్నాయి. అయినప్పటికీ డబ్బుకు ఇబ్బంది ఉండదు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలు ఇస్తారు. బంధుత్వాలు బలపడతాయి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. స్థిర చరాస్తుల వ్యవహారంలో మెళకువ వహించండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. సోమ మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఉన్నది. జోదాలకు బెట్టింగులకు పాల్పడవద్దు. అనుకూలమైన శుభఫలితాల కొరకు శ్రీ సూర్యదేవుణ్ణి ఆరాధన చేయండి. శుభం కలుగుతుంది. అదేవిధంగా ప్రతి శనివారం రాహుకాలంలో మినువులు దానం చేయడానికి ప్రయత్నం చేయండి. రాహుగ్రహ శాంతి జరుగుతుంది. శనివారం నాడు రాహుకాలంలో మినువులు దానం చేయండి. రాహుగ్రహ శాంతి కొరకు శ్రీ దుర్గా సప్తశలోకి పఠించండి. శుభం జరుగుతుంది. జాతక పరిశీలన కొరకు, దోషముల పరిహారముల కొరకు, వివాహ పంతనముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబరు 9550059971కి కాల్ చేయండి. శుభం భూయాత్.